గ్లోబల్ మారిటైమ్ హబ్ గా మారేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ముంబైలో ఒక అంతర్జాతీయ స్థాయి కాంగ్రిగేషన్ నిర్వహిస్తోంది. దాని ద్వారా $1 ట్రిలియన్ మారిటైమ్ ఇన్వెస్ట్మెంట్ రోడ్ మ్యాప్ కి ద్వారాలు తెరుచుకుంటాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియా మారిటైమ్ వీక్ 2025 అని దానికి పేరు పెట్టి 5 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలాంతర్గాముల మంత్రిత్వ శాఖ, ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో దీని బాధ్యతలు చూస్తోంది. మారిటైమ్ ఇండస్ట్రీకి చెందిన పాలసీ మేకర్లు, ఇన్వెస్టర్లు, ఇతర స్టేక్ హోల్డర్లు హాజరవుతున్నారు. యునైటింగ్ ఓషన్స్ వన్ మారిటైమ్ విజన్ అనేది ఈ సదస్సు ప్రధాన థీమ్. స్థిరమైన సముద్ర రంగ అభివృద్ధి, వ్యాపార విస్తరణ, బ్లూ ఎకానమీ వృద్ధి తదితర అంశాల్లో భారత్ తన విజన్ ఏమిటో ఇందులో తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సముద్ర తీర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 11 దేశాలకు చెందిన మంత్రులు, దాదాపు 85 దేశాల నుంచి 1,00,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సదస్సులు, సెషన్స్, సెక్టోరల్ డైలాగ్స్ లో దాదాపు 500కి పైగా ఎగ్జిబిటర్లు, 350 మందికి పైగా స్పీకర్లు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వివిధ సముద్ర రంగ విభాగాలు, పోర్ట్లు, షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్, గ్రీన్ షిప్పింగ్, ఇన్లాండ్ వాటర్వేస్ రంగాల్లో ఎంఓయూలు కుదురుతాయని అంచనా వేస్తున్నారు. సముద్ర తీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, గుజరాత్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు ఈ సందర్భంగా ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, పోర్ట్ డెవలప్మెంట్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాయి. భారత్ ఎకానమీలో మారిటైమ్ రంగం అత్యంత కీలకంగా ఉంది. వాణిజ్యంలో 95% దీని ద్వారానే సాగుతోంది. మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్కాల్ విజన్ 2047 ప్రణాళికల మేరకు కార్యాచరణ సాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తన పోర్టులను, షిప్పింగ్, లాజిస్టిక్ ఎకోసిస్టమ్ను భవిష్యత్తు అవసరాల నిమిత్తం పటిష్టంగా అన్నిటికీ తట్టుకుని నిలబడగల స్థిరమైన వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మారిటైమ్ వీక్ వేదిక వినూత్న ఆలోచనలను ప్రాజెక్టులుగా, ఒప్పందాలను భాగస్వామ్యులుగా మారుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేలా కార్యక్రమాలను డిజైన్ చేశారు. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్, స్క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్ఫరెన్స్, ది గ్రేట్ ఓషన్స్ డైలాగ్ వంటి ప్రత్యేక సదస్సులు ప్లాన్ చేశారు. ఎగ్జిబిషన్ హాల్స్ అన్ని మారిటైమ్ రంగంలో అత్యాధునిక సాంకేతికత, షిప్ బిల్డింగ్ టూల్స్, లాజిస్టిక్ ఇన్నోవేషన్స్ కి సంబంధించిన ఎన్నో అంశాలు కనువిందు చేస్తున్నాయి. ఇంతేకాదు ప్రత్యేకంగా ఆయా దేశాలకు సంబంధించిన ప్రత్యేక సెషన్లు కూడా సాగుతున్నాయి. నార్వే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్లతో పాటు 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సెషన్ ఎజెండాలో కనిపిస్తోంది. అక్టోబర్ 29న ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగం ఉంటుంది. దానితో పాటు గ్లోబల్ సీఈఓల ఫోరం, గ్లోబల్ షిప్పింగ్, లాజిస్టిక్ ఇండస్ట్రీలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్లతో ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. కార్యక్రమం మొత్తానికి ఇది హైలైట్ గా ఉండేలా చూస్తున్నారు. సముద్ర తీర దేశం నుంచి గ్లోబల్ మారిటైమ్ పవర్ హౌస్ గా రూపాంతరం చెందడానికి ముంబై వేదిక దోహదం చేస్తుందని ఇండియా భావిస్తోంది. మరి మారిటైమ్ రంగంలో ఎన్ని పెట్టుబడులు వస్తాయో తెలియాలంటే మరికొంతకాలం ఆగాలి.